తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి 2 స్థానాల్లో బరిలో ఉన్నారు. సాయంత్రం వీరిద్దరూ ధృవపత్రాలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఏప్రిల్ 9వ తేదీతో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్ 9వ తేదీ తర్వాత వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి 2 స్థానాల్లో బరిలో ఉన్నారు. సాయంత్రం వీరిద్దరూ ధృవపత్రాలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఏప్రిల్ 9వ తేదీతో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్ 9వ తేదీ తర్వాత వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.